కూటమి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అచ్చం అలానే ఉంది ఏలూరు నగరం. ఒక్కసారి ఏలూరు వెళ్తే చాలు డజన్ల కొద్ది విష జ్వరాలు, అంటు వ్యాధులు అమాంతం మీద పడి దాడి చేసేయడం ఖాయం. పారిశుధ్యాన్ని గాలికి వదిలేసిన చెత్త పాలనలో నగరమంతటా విస్తరించిన చెత్త కుప్పలు విష జ్వరాలను మోసుకొచ్చే దోమలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా ఉన్నాయి. పారిశుధ్యం విషయంలో ఒక్క ఏలూరే కాదు, రాష్ట్రమంతటా ఇంతే చండాలంగా అఘోరించింది బాబుగారి విజనరీ పాలనలో. విషకీటకాలను అల్లారుముద్దుగా పెంచుకుంటోన్న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్కసారి అడుగు పెడితే చాలు అక్కడి దుర్గంధానికి ఊపిరి స్తంభించిపోతోంది. స్వచ్ఛ ఆంధ్ర అంటూ చంద్రబాబు నాయుడు బాగా హడావుడి చేస్తూ ఉంటారు. కానీ ఏపీలో ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛత అనేది మచ్చుక్కు కూడా కానరాదు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏ డివిజన్కు వెళ్ళినా ఇవే దృశ్యాలు. ముక్కు మూసుకోకుండా ఈ నగరంలో 4 అడుగులు నడవలేం. ఊడికతీతం లేక అఘోరిస్తున్న మురుగునీటి కాలవలు అరక్షణంలో విషజ్వరాలను మనిషికి ట్రాన్స్ఫర్ చేసేస్తాయి. వీధికి అటు ఇటు కాపలా కాస్తున్నట్లుగా తిష్టవేసిన చెత్త కుప్పలు రకరకాల విషక్రిములకు నిలయాలు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవటం, వీధులపై మురుగునీరు పారుతూ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దోమల నివారణ విషయంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. ఫాగింగ్ మెషిన్లు అసలు ఎక్కడున్నాయో కూడా అధికారులకే తెలియని పరిస్థితి. కాగితాలపై మాత్రం లక్షలు ఖర్చు చేసి దోమలను తరిమేస్తున్నారట అధికారులు. వీళ్ల జోకులకు దోమలు కూడా పగలబడి నవ్వుకుంటున్నాయి. అక్కడ జనాభా సంఖ్యకు అనుగుణంగా మున్సిపల్ సిబ్బంది లేరు. పారిశుద్ధ్య సిబ్బంది సరిపడ సంఖ్యలో లేకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఎప్పుడో పాత రోజుల్లో ఒక 50-60 ఏళ్ల క్రితం ఉన్న జనాభాని దృష్టిలో పెట్టుకొని స్టాఫ్ను రిక్రూట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికే 1,50,000 జనాభా పెరిగింది, ఇళ్ళు పెరిగినాయి, కానీ స్టాఫ్ అయితే పెరగల. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉన్న డ్రైనేజీలో అప్పుడికంతా తీసి రోడ్డు మీద వేస్తారు. అది ఎండకి ఎండిపోయి మళ్ళీ అది గాలి వేస్తే ఇళ్లలోకి పోయే పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఏలూరు అవుట్కట్స్లో కొత్తగా ఎక్స్టెన్షన్ అయిన ప్రాంతాల్లోనేమో సక్రమంగా డ్రైనేజీ వ్యవస్థ లేదు. పాత టౌన్లో కూడా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో దోమలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఆల్అవుట్లు పెడితే ఆ ఆల్అవుట్లుగా ఏమీ చచ్చే పరిస్థితి కానీ పడే పరిస్థితి కానీ లేదు. ఆల్అవుట్ల చుట్టూతో అవి డ్యాన్స్ ఆడుతూ ఉన్నాయి. నగరవాసులకు కంటి మీద కొనుక్కుండటం లేదు. కాసేపు నిద్రపోదామంటే చాలు దోమలు విజృంభించేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలకు చిట్ట చివరి ప్రాధాన్యత లభిస్తోందని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే దోమల నివారణకు చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా అసలు ఏలూరులో హెల్త్ ఆఫీసర్ అన్నవాడే లేడు. గత 2-3 సంవత్సరాల నుంచి కూడాను అసిస్టెంట్ కమిషనర్నే హెల్త్ ఆఫీసర్గా నియమించడంతో ఆయనకు అసలు దీని సంగతే తెలియక ఆయన ఏమీ పట్టించుకోకుండా వదిలేశాడు. అలాగే అసలు ఫాగింగ్ కానీ అసలు కాలువలు తీయటాలు కానీ ఏమీ సరిగ్గా జరగటం లేదు. దానివల్ల దోమలు పెరిగిపోయినాయి. దీనివల్ల మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కూడా వచ్చే ప్రమాదం ఉంది. వెంటనే అధికారులు చర్య తీసుకుని ఫాగింగ్ చేయించాలి. అలాగే దోమల నివారణకి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. దోమల నివారణ కోసం విడుదల చేస్తున్న నిధులను ఎవరు భోంచేస్తున్నారో తెలియదు, కానీ దోమలు మాత్రం చాలా సేఫ్గా తిరిగేస్తున్నాయి. తమకు ఎదురే లేదని పెట్టరేగిపోయే కూటమి నేతల్లా దోమలు ఎవరినీ ఖాతరు చేయటం లేదు. కార్పొరేషను, మున్సిపల్ అధికారులు కోట్ల రూపాయలని ఏటా కూడా శానిటేషన్ కోసం ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. కేవలం దోమల ప్యాకింగ్ చేసి నిర్మూలించడం కోసమే కొన్ని లక్షల రూపాయలను ఖర్చు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఈరోజు ఎక్కడా కూడా దోమలని అరికట్టడం కోసం ప్యాకింగ్ చేస్తున్న మిషన్లో మున్సిపాలిటీ ప్రతి వార్షిక బడ్జెట్లో కూడా ప్యాకింగ్ ఇంత ఖర్చు పెడతాం, లక్షల రూపాయల బడ్జెట్ చూపిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ వార్డుల్లో కానీ డివిజన్లో కానీ ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితే కనిపించిన పరిస్థితి ఉంది. అంటే అటు నిధులు ఖర్చు చేస్తున్నట్టు లెక్కల్లో చూపించడం తప్పితే ఇటు ఆచరణలో ఖర్చు పెడుతున్న పరిస్థితి లేదు. మొత్తం నిధుల దుర్వినియోగం కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దోమల నివారణకు సంబంధించి ఫాగింగ్ యంత్రాలు 6 ఉండగా అందులో సగం కూడా పనిచేయటం లేదని తెలుస్తోంది. పట్టణ ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదో అర్థం కాని పరిస్థితి. గతంలో ఇదే విధంగా నిర్లక్ష్యం వహించడంతో ఏలూరు పట్టణంలో డెంగీ జ్వరాలు విజృంభించి పట్టణ ప్రజలు నరక యాతన అనుభవించారు. అయినా అధికారులు అదే నిర్లక్ష్యం ఇప్పటికీ కొనసాగుతోంది. అధికారులతో పాటు పాలకులపై జనం మండిపడుతున్నారు.